హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్‌లో బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసీని మించిన విషం ఉంది. మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా? అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. 1,00,00,000,00,000 ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టాట. ఎవరెన్ని చేసినా వెనక్కి తగ్గను, ప్రక్షాళన చేసి తీరుతాం. అక్రమ కడ్డాలు, ఫామ్ హౌజులను ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా విడిచిపెట్టం. మేము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, హైదరాబాద్ అభివృద్ధి. మూసీలో ఏడాదంతా మంచినీళ్లు ప్రవహించేలా ప్రణాళిక. 2 నెలల్లో గండిపేట గోదావరి జలాలు, మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులకు ప్రారంభం. గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్ల భారీ ఎలివేటెడ్ కారిడారు, నది తీరంలో ఆలయము, మసీదు, చర్చి, గురుద్వార నిర్మాణం. బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెల్లడి. బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసీని మించిన విషయం ఉందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సరే, బీఆర్ఎస్ కడుపులో ఉందో లేదో కానీ మూసీలో అయితే ఉంది. ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నారు. అయిపోయింది, అయిపోయింది, వస్తుంది ఎవరు ఆపుతున్నారు? ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంకోటి చెప్తూనే ఉంటాయి. ఆ ప్రక్షాళన కావట్లేదు కానీ మాటలే చెప్తున్నారు. ఇదే మూసీ పైన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ కూడా చెప్పిండు. మూసీలో కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తా మూసీ నీళ్ళని అని చెప్పిండు ఆయన. ఆయన కొబ్బరి నీళ్ళు కాదు కదా, కొబ్బరి చెట్లు కూడా వేయాల. అదే మురికి ఉంది. మళ్ళీ ఈయన కూడా వచ్చి 2 సంవత్సరాలు అయిపోయాయి. ఇంక 3వ సంవత్సరంలో ఎంటర్ అయినాం. ఇక మళ్ళీ ఆగేది లేదు, తగ్గేది లేదు, ఆగేది లేదు, తగ్గేది లేదు. ఎవరు తగ్గమన్నారు, ఎవరు ఆగమన్నారు? అంటూనే ఉంటారు. నువ్వు ఏ పని చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మీరు లగచర్లలో చేశారు, లేదంటే ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారు, ఇంకా చాలా చాలా చేస్తున్నారు, హిల్ టిపీ చేస్తున్నారు. ఇవన్నీ అంటూనే ఉన్నారు. విమర్శిస్తున్నారని ఆగుతున్నారా? బీఆర్ఎస్ కడుపు నిండా విషయమే ఉంది కాబట్టి నేను ఆగుతాను, నన్ను అడ్డంకులు చేస్తానని అంటే ఆగదు కదా. ఎప్పుడు మీరు చేసేది డీపీఆర్ అంటే ఇంకా 1 ఇయర్ పట్టిద్దట. ఈ డీపీఆర్ఏ 1 ఇయర్ పడితే అప్పుడు 3 ఏళ్ళు పూర్తయింది మీ ప్రభుత్వం వచ్చి. ఇంకెన్ని ఏళ్ళు ఉంటుందో 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్లో 1 ఇయర్ అయిపోతే ఇంకొక 1 ఇయర్ ఎలక్షన్ హడావుడే ఉంటుంది. ఎప్పుడు మీరు ఆ మూసి ప్రక్షాళన చేసేది? మాటలు నీటి మీద రాతలు లెక్క అయిపోయినాయి. ఇది ఆయన చెప్తున్నారు. ఎవరన్నీ చేసినా కానీ నేను ఆగే పనే లేదు, నేను చేస్తూనే ఉంటా అని. అది చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన ప్యాకేజా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్న పబ్లిక్కి చేయాలి. ముందు అది వదిలిపెట్టి అసెంబ్లీలో వాదనలు, పొలిటికల్ పార్టీల మీద విమర్శలు. నేను స్వయంగా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు దాదాపు నాకు తెలిసి 30 నిమిషాల పాటు సుదీర్ఘమైన ప్రసంగం చేసిండు. ప్రభుత్వ విధానం పైన సూటిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినట్టు. దాన్ని చూశాను మీరు కనువింపు కలగాలి. మీరు చేస్తున్న హైడ్రా, మీరు చేస్తున్న జిహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలని 6 కార్పొరేషన్లని విలీనం చేయటం, దీనిపైన ఆయన చాలా సూటిగా పబ్లిక్ ఒపీనియన్ చెప్పిండు. ఇప్పుడు అదే మాటలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకోళ్ళో మాట్లాడితే, వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే మీరు మైకులు కట్ చేస్తారు. మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మీరు మాట్లాడనిచ్చారు, సంతోషం. ఆయన చెప్పిన చాలా వాల్యుబుల్ మాటలు ఉన్నాయి అందులో. ఆ వాల్యుబుల్ మాటలలో ఈ మూసీ కానీ హైడ్రా కూడా ఉంది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకు పర్మిషన్ ఇచ్చేది హెచ్ఎండిఏ, రేరా, జిహెచ్ఎంసీ, లోకల్ బాడీస్, మనమే ప్రభుత్వం. ఆ పర్మిషన్ కాపీలు చూపించి ఆ ప్లాట్లు అమ్ముతూ ఉంటారు ప్రజలకి, ఆ రియల్ ఎస్టేట్ చేసిన వెంచర్ల వాళ్ళు. ఇది ప్రభుత్వమే ఇచ్చింది, హెచ్ఎండిఏ ఇచ్చిన పర్మిషన్ కాబట్టి చాలా అథెంటిక్ ఉంటుంది, న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది అని ప్రజలు కొనుక్కున్నారు. మధ్యతరగతి ప్రజలు కొనుక్కొని వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్ళ ఇళ్ల పైనకి బుల్డోజర్లు పంపి మీరు హైడ్రా రంగనాథ్కి ఇచ్చి కూల్చేస్తే, ఆ కూల్చే సమయంలో కనీసం వాళ్ళ కాడ ఏం పేపర్ ఉందో చూడని అమానవీయంగా ప్రవర్తిస్తే చూడకుండా ఎట్లా అని చెప్పి ఆయన అడిగిండు మల్రెడ్డి రంగారెడ్డి గారు. దానికి ఈరోజు మీరు సమీక్ష చేయాలా? బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో విషయం ఉందా లేదు కానీ మీ కడుపులో ఏముందో చూసుకోండి. అసలు ఇచ్చేది మన గవర్నమెంట్లే, హెచ్ఎండియో, జిహెచ్ఎంసీయో, రెరానో, మున్సిపాలిటీనో ఇంకోటి ఇస్తున్నాయి. ఆ పర్మిషన్ కాపీ చూసిన తర్వాత అసలు దీన్ని ఎట్లా చేయాలని కనీసం ఆలోచించాలిగా. మాకు హైడ్రా ఉంది కాబట్టి కూల్చేస్తామని ఈరోజు ప్రజల తినే కంచంలో మన్ను పూశారు మీరు. రేపు మూసీలో కూడా అదే జరగబోతుంది. అవి కాకుండా చేయండి ప్రక్షాళన. అన్యాయం చేయకుండా, వాళ్ళ గొంతు కోసే కార్యక్రమం చేయకుండా, వాళ్ళకి మేలు చేస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం, హైదరాబాద్ శుద్ధిగా ఉండే కార్యక్రమం చేయాలి తప్ప మీ పట్టుదల కోసం మూర్ఖంగా హైడ్రా విషయంలో మూర్ఖమే. అదే హైదరాబాద్లో జిహెచ్ఎంసీలు విలీనం పైన కూడా ఆయన మాట్లాడారు. ఏ ప్రజల ఒపీనియన్ తీసుకున్నారు, ఏ ప్రజాప్రతినిధుల ఒపీనియన్ తీసుకున్నారు, ఆ స్థానిక సర్పంచ్లా, స్థానిక మున్సిపాలిటీ కార్పొరేటర్లా, లేదంటే కౌన్సిలర్లా వాళ్ళ ఒపీనియన్ ఎక్కడ తీసుకున్నారు? కనీసం ఎంపీల ఒపీనియన్ కనీసం
తీసుకున్నారా, ఏ పద్ధతిలో చేశారు తెలుస్తుందా మీకు అని సూటిగా అడిగిండు ఆయన. ఇది ఒక వార్త. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాట్లాడాలని కేసీఆర్ గారి కూతురు కవిత చెప్తుంది అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఆయన కూతురు కూడా అంటుంది. వాస్తవం కూడా రావాలి. 3 నిమిషాలు ఉండిపోవటం ఏంది దరిద్రంగా. ఇప్పుడు ఏమవుతుంది, దాదాపు 2.5 గంటల పాటు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కేసీఆర్ గారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి, రైతులకి, తెలంగాణ రాష్ట్రానికి, నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయము, అనేక రకాల అంశాలపైన మాట్లాడారు మీరు. మాట్లాడినప్పుడు అంటే ప్రభుత్వ పరిపాలన బాగలేదు, దానివల్ల ఈ రాష్ట్రం నష్టపోతుంది, ఈ రాష్ట్రం దివాలా తీయబోతుంది, ఈ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. మరి ఆ ఇబ్బందుల గురించి ప్రతిపక్ష పార్టీగా మీరు మాట్లాడగలగా అసెంబ్లీ వేదికగా? మాట్లాడకుండా 3 నిమిషాల్లో పోయారంటే సమస్యలు లేవనే దాని అర్థం? ఈ రాష్ట్రంలో సమస్యలు లేవు, అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం కాబట్టి ప్రశ్నించేది లేదు కాబట్టి మేము ఎందుకు అసెంబ్లీలో వెళ్ళిపోయారా కేసీఆర్ గారు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు ఆశించారు తెలంగాణ సమాజం కేసీఆర్ ఏదో మాట్లాడతారు, మాట్లాడితే ప్రభుత్వంలో చలనం వస్తుంది, మాట్లాడాలని కోరుకున్నారు. మాట్లాడలే. చివరికి ఆయన కూతురు కూడా బయటకు వచ్చి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఎందుకు తప్పు చేయనప్పుడు మాటలు పడాలి. ఆమె బాధ ఏంటంటే నా తండ్రిని మాట్లాడుతున్నారు, కసబుతో పోల్చిండు, ఉరి తీయాలన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి, ఎందుకు ఆ మాటలని పడాలి, మనం అద్భుతమైన పరిపాలన చేసినాం కాబట్టి ఎందుకు మాటలు పడాలి, తప్పు చేయనప్పుడు మాటలు ఎందుకు పడాలి అని ఇక్కడ చెప్తారు. ఊర్లలో పోయి ఏం చెప్తున్నారు, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో చాలా తప్పులు జరిగినాయి, ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసినాయి, చాలా నేనే తప్పు చేసినా క్షమాపణ చెబుతున్నా అంటారు. 2 రకాల మాటలు ఆమె చెబుతుంది. మొత్తానికి కేసీఆర్ మాటలు ఎందుకు పడాలి తప్పు చేయనప్పుడు అని ఒక వార్తని ఇచ్చారు. బీఆర్ఎస్ బైకాట్ చేసింది నిన్న అసెంబ్లీ నుంచి, ఎందుకంటే మాకు మైక్ ఇవ్వట్లేదు. ఏడాదిలో మూసీకి డిపిఆర్ఏ ఏడాదిలో ప్రక్షాళన ఎప్పుడు కావాలి, ఆ మురికిని ఎప్పుడు తీయాలి, ఇది ఏం గమ్మత్తులు, ఏమి జోకులు ప్రజలపైన. ఇంకా ఏడాది పడితే అది డిపిఆర్ రాడని, డిపిఆర్ ఏడాది పడితే దానికి ఆమోదం దొరికాక ఇంకొక ఏడాదిలో ఎన్నికలు. ఏంది మీరు చేసేది, ఏముండదు ఆడ మాటలు తప్ప. రైట్, ఇది ఒక వార్త విజయక్రాంతికి సంబంధించి. వెనక్కి తగ్గేది లేదు, ఎన్ని విమర్శలు వచ్చినా మూసీ పునరుజ్జీవనంపై ముందుకు పోండి. ఎన్ని రోజులు పోతారు, ఎన్నాళ్ళు ఈ ముందుకు పోతున్నాం, పునరుజ్జీవనం ప్రక్షాళన ఎప్పుడు చేసేది, ఎన్నాళ్ళు ఈ మాటలేనా అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్న పరిస్థితి. రైట్, బైకాట్స్తో బీఆర్ఎస్ సెల్ఫ్ గోలు, పాలమూరు రంగారెడ్డి నదీ జలాలపై చర్చకు దూరం, జవాబు ఇవ్వలేకనే పారిపోయారంటూ కాంగ్రెస్ విమర్శలు. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శీతాకాల సమావేశాలని, అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బైకాట్ చేశారు. ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఎస్సీ సమావేశంలో 7 రోజులు కాదు 2 వారాలు 3 వారాలు సమావేశాలు పెట్టాలంటారు. బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు 3 నిమిషాలు అంటాడు, వీళ్ళు 3 రోజులు కూడా అటెండ్ కాలే. ఏంటంటే మాకు మైక్ ఇలా కట్ చేశారంటారు. అరే మైకులు కట్ చేస్తూనే ఉంటారు, మీరు అందులో ఉంటే ఎవరు వద్దన్నారు, బైకాట్ ఏం చేయాలి. వీళ్ళ బాధ ఏంటంటే కేసీఆర్ని రేవంత్ రెడ్డి తిట్టినగా మేము కూడా రేవంత్ రెడ్డిని తిట్టడానికి అవకాశం ఏం లేదంటే, తిట్టుకోవడానికి కాదుగా, ఆయన తిట్టడమే పెద్ద తప్పు. అసెంబ్లీ మన సెక్రటరియట్లో కూర్చొని ఉరి వేయాలి ఇదంటే పెద్ద తప్పు. ఏదైనా ఉంటే చర్యలు తీసుకొని ఉరి వేయటం గిరేయటం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన తిట్టిండు కాబట్టి మేము తిడతాం. ఇప్పుడు ఆయన తిట్టడానికి మీరు తిట్టడానికి ప్రజల సొమ్ముతో అసెంబ్లీలో కూర్చునేది కాదు కదా. ప్రజలు పన్నులు కడితే ఆ పన్నులతోనే అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీ ప్రజల కోసం చర్చించాలి తప్ప, నిజంగా నిన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో జరుగుతున్న చర్చల్లో అద్భుతమైన ప్రసంగం చేసిండు, ప్రజల గురించి మాట్లాడిండు. ఆయన కేవలం ప్రజల గురించే మాట్లాడిండు. అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడటానికి మైక్ కట్ చేయకుండా ఇచ్చారు. అట్లా ప్రతిపక్షాలను కూడా మాట్లాడే అవకాశాన్ని ప్రజల గురించి మీరివ్వాలి. అధికార పక్షం మైక్ ఇచ్చింది కాబట్టి, స్పీకర్ మైక్ ఇస్తే మేము పొలిటికల్గా కారణాలు చేయడానికి, కౌంటర్లు వేయడానికి వాడుకుంటున్నట్టుగా ప్రజలు నిజంగా ఏమి ఎదుర్కొంటున్నారు సమస్యలు అది మాట్లాడాలి. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే యూరియా సమస్య గురించి మాట్లాడు, రైతు రుణమాఫీ గురించి మాట్లాడు, ప్రజలు అనేక 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తారో మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు, ఉద్యోగాల గురించి ఏందేందో గొప్పలు చెప్తూ ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు. మేము పొడిచినామంటే మేము పొడిచినామని. ఇక దీంట్లో మైకులు కట్ చేయటాలు, బైకాట్లు, నిరసనలు. దేనికోసం మీ నిరసన? తిట్టుకోవడానికే? తిట్టనీ లేదని నిరసన తెలుపుతారా? బైకాట్ చేస్తారా? శీతాకాల సమావేశాలు మొత్తం తిట్టుకొని రోజు బయట చేసేదేగా, మళ్ళీ అసెంబ్లీలో కూడా అదేనా? అటు బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా అంటే
అదని అనిపిస్తుంది. వాళ్ళు కృష్ణా జలాలపైన చర్చిస్తాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం అన్నారు. నిలబడాలి, కూర్చోవాలి. తిట్టే తర్వాత తిట్టుకోండి బయటికి పోయాకే. ముఖ్యమంత్రి తిడితే ఇంకా 100 తిట్లు తిట్టి ఎవడొద్దండు. మీరు ఎట్లా కాగలరు? అసెంబ్లీని కూడా తిట్టడానికి వేదికగా వాడుకుంటే వాళ్ళు మైకాడ్ చేస్తాండి. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ నిన్న బైకాట్ చేసి వెళ్ళిపోయింది. నా రక్తం మరుగుతుందట కవిత గారిది. రక్తం మరిగిపోతుందట పాపం. దేనికంటే ఆమె కేసీఆర్ని టెర్రరిస్ట్తో పోల్స్తారా? మరి రక్తం మరిగి మళ్ళీ బీఆర్ఎస్లో పోతారా ఎట్లా? మళ్ళీ కేసీఆర్ పిలిచినా పోనంటాడు. మరి కేసీఆర్ పిలిచినా పోనోళ్ళు కేసీఆర్ని ఒక మాట అంటే మీకు రక్తం మరిగితే అసలు మీరు దేనికోసం పనిచేస్తున్న? ప్రజల కోసమా, కేసీఆర్ కోసమా, లేకపోతే కేసీఆర్ వదిలిన బానమా, లేకపోతే రేవంత్ రెడ్డిని వదిలిన బానమా, ప్రజలు వదిలిన బానమా? మీరు ఒక అయోమయంలో గందరగోళంలో ఉన్నట్టుంది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. అట్టుడికిన అసెంబ్లీ, బీఆర్ఎస్ నిరసన వాకౌట్. అట్టు లేదు, షారు లేదు, ఏది ఉడకలే. ఏం ఉడికింది? ఏడుంది? అట్టు ఉడకడానికి వాళ్ళు వెళ్ళిపోయాయి బయటికి. ఈ హెడ్డింగ్ చూడు, అట్టు ఉడికిందట అసెంబ్లీ. దేనికోసమా? ప్రజల కోసమా? యూరియా కోసం క్యూ కట్టిన రైతుల కోసం ఏమన్నా అట్టు ఉడికిందా? లేదంటే రైతు రుణమాఫీ కానీ రైతుల కోసం ఏమన్నా అట్టు ఉడికిందా? దేనికోసం అట్టు ఉడికింది? మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తారంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని అడిగిన దాంట్లో అట్టు ఉడికిందా? నిరుద్యోగుల గురించి, ఉద్యోగులకు రావాల్సిన డిఏలో, టీఏలో, లేకపోతే పీఆర్సీలో, ఐఆర్ల గురించి అట్టు ఉడికిందా? దేని గురించి అట్టు ఉడికింది? దేని గురించి అట్టు ఉడకలే. అట్టు ఉడకడానికి అసలు అట్టు లేదు, ఉడికేది లేదు, పెనం లేదు ఆడ. వాళ్ళు సింపుల్గా బైకాట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళ సోదీలు చెప్పుకుంటున్నారు. రైట్. కొత్త జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెడతారట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇకపై లస్కర్ జిల్లా ఇద్దట. హద్దులు మారుస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు సీఎం రేవంత్ పరిశీలనకు ఫైలు అసెంబ్లీలో ప్రకటించే అవకాశం. కొత్త జిల్లాలు పెడతారట. భారత ఫ్యూచర్ సిటీ అని ఫ్యూచర్ సిటీ పెట్టిండుగా దాన్ని ఒక జిల్లా చేస్తారట. ఆ జిల్లా చేసి ఎస్ జైపాల్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి, ఆ ఏరియాకి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన సొంత గ్రామం, ఆయన పుట్టిన ఊరిని కూడా ఆ జిల్లాలో ఉండేట్టు పెట్టి షాద్ నగర్ ఆ ప్రాంతం అంతా కలిపి ఒక జిల్లా పెట్టి ఎస్ జైపాల్ రెడ్డి జిల్లా చేస్తారట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను లస్కర్ జిల్లా అట. ఈ పేర్లు మారడానికి, ఈడిదట్టు మారడానికి, హద్దులు మారడం ఈ కాదు చేయాల్సింది. మౌలికమైన మార్పు తేవాలి, మౌలికమైన పరిపాలన చేయాలి. అది కాకుండా ఈ ఈ చేస్తున్నారు. ఇది ఒక వార్త అయితే. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. కొత్త బైక్పై 2000 చేసేస్తారట. కారుకు 5000, భారీ వాహనానికి 10,000 అయిపోయాయి. జిఎస్టీ, సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అన్నారు. జిఎస్టీ తగ్గించిన అంటే ఇప్పుడు మనం వెహికల్స్ ఏమైనా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ ఏ వెహికల్ కొన్నా, వాహనాలు కొంటే వాహనాలపైన జిఎస్టీ 28% నుంచి 18% తగ్గించారు. అంటే 10% లాభమైంది పాపం. బైకులు, కార్లు ధరలు తగ్గినాయి ఆ మేరకు. ఓ 2-3 నెలలు తగ్గిందో లేదో వీళ్ళకి కళ్ళల్లో ఇక మంట మండుతూనే ఉంది ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళకి. అట్టట తగ్గిస్తాం మనం అని చెప్పి ఇప్పుడు చేసేస్తారట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 10% చేసేస్తూనే ఉన్నారు. వీళ్ళు ఒక కారుకి అయితే 5,000 అట, భారీ వాహనానికి 10,000, బైక్కి 2,000 అట. ఆ తగ్గించిందని మళ్ళీ పెంచే కార్యక్రమం. జల వివాదాలపై కమిటీ 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ. కమిటీలో ఇరు రాష్ట్రాల నుంచి 4 చొప్పున అధికారులు. గోదావరి, కృష్ణా బోర్డుల చైర్మన్లకు స్థానం. కేంద్ర జల సంఘం చైర్మన్ సారథ్యం. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని గడువు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. జల వివాదాలపైన కమిటీ అట. ఇది పెద్ద జోకు. ఏం కమిటీ? జల వివాదాలపైన కమిటీలు వేస్తే కాదు, బ్రిజేష్ కుమారు లేదంటే బచావత్ ట్రిబ్యునల్ లాంటి ట్రిబ్యునల్ వేస్తేనే కొన్ని దశాబ్దాల పాటు చేస్తేనే వివాదాలు పోలే. ఈ 3 నెలల్లో వివాదాలు పోతాయి. ఎవరి కోసం ఎవరి చెవులు పూలు పెడుతుండ్రో, ఎవరి కోసం ఈ కమిటీ? ఇది చంద్రబాబు నాయుడు గారి స్వప్నం. ఈ కమిటీ చంద్రబాబు నాయుడు గారి స్వప్నం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న, చంద్రబాబు నాయుడు గారి ఎజెండా అయిన బనకచెర్ల లేదంటే ఇప్పుడు నల్లమల సాగరు పూర్తి చేయటం కోసం ఈ కమిటీ తప్ప దేనికోసం వివాదాల పరిష్కారానికి కాదు. దీని వెనక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పెద్ద బడా కాంట్రాక్టర్ ఉండు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకి, 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బడా కాంట్రాక్టర్ పైన విమర్శలు గుప్పించారు. ఈ 2 గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఆ బడా కాంట్రాక్టర్కి సంపదను దోచిపెడతారు 2 రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పారు. వీళ్ళు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళండి ఆ బడా కాంట్రాక్టర్. ఆ సంపదను దోచుకునే ఆయనతోనే దోస్తీ కట్టారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఇప్పుడున్న ముఖ్యమంత్రులు గతంలో సంపదను దోచుకుంటుండ అని చెప్పినా
ఆ వ్యక్తితో బడా కాంట్రాక్టర్‌తోని జతగట్టి వీళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని బనకచెర్ల, నల్లమల సాగర్ అని రకరకాల రూపులు, రేఖలు మార్చుకుంటూ దానికి ఓ 70, 80 వేల కోట్లు కాజేసే కార్యక్రమానికి నాంది పలికారు. ఇక దానికోసం తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుంది. బనకచెర్ల, నల్లమల సాగర్ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ పెడితే ముఖ్యమంత్రుల స్థాయి కేంద్ర జలశక్తి శాఖ మీటింగ్ పెడితే పోయి బయటికి వచ్చి ఏం చెప్పిండంటే, "సార్ ఏమన్నారు బనకచెర్ల పైన అబ్జెక్షన్ చెప్పారంటే, అసలు వాళ్ళు కడతనంటేగా నేను అబ్జెక్షన్ చెప్పడానికి" అన్నాడు. అసలు ఆ ప్రస్తావన లేదన్నాడు. మరి దేనికోసం అంటే రకరకాల వేరే వేరే జల వివాదాలపైన మాట్లాడినాం అన్నాడు. దాని తర్వాత అదే ఇంకొక 5 నిమిషాలకు బయటకు వచ్చిండు. అక్కడ ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బయటకొచ్చి బనకచెర్ల పైన చాలా అద్భుతమైన చర్చ జరిగింది. ముందుకు పోవటమే. దీనిపైన కమిటీ వేయటానికి ఒప్పుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఇక అక్కడ దొరికిపోయిండు దొంగ. అంటే బనకచెర్లను కట్టడానికి నల్లమల సాగరో పేరు మార్చో ఇంకోటో తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టి, సార్ మనం ఏం చేద్దామంటే ఒక అధికారుల స్థాయిలో కమిటీ వేద్దాం అని చెప్పి ఈయన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి సూచన. నీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. అంటే శిష్యుడికి తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత లేకుండా ఉండాలి. ఒక కమిటీ వేసి కమిటీ ఆమోదం తెలిపింది కాబట్టి కట్టొచ్చు అని చెప్దాం. ఇక నువ్వు కూడా చేతులు ఎత్తేయొచ్చు. కమిటీ చెప్పింది కాబట్టి ఇక మనం ఏం చేయలేమని ఇవన్నీ దాగుడు మూతలు ఇవ్వాలి. దేనికి ఈ కమిటీలు జల వివాదాల పైన కమిటీలట 13 మందితోని ఏర్పాటు చేశారట. ఇది 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలట. అయితే ఇది 30, 40 సంవత్సరాల నుంచి 1969లో బచావ్ ట్రిబ్యునల్ ఏస్తే, 2004లో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏస్తే ఇంతవరకు దిక్కు లేదు, దివానం లేదు జల వివాదాలకి. పరిష్కారం దొరకలే ఇంతవరకు. 3 నెలలు అధికారులు కూర్చుంటే అయితాది. ఈ అసలు అధికారుల కమిటీకి ఏం శాంటిటీ ఉంటది? ఏం చట్టబద్ధత ఉంటది? వీళ్ళు ఇచ్చే రిపోర్ట్‌కి ఏముంటదంటే ఏం చట్టబద్ధత ఉండదు, ఏది ఉండదు. కేవలం ఆ నల్లమల సాగర్‌ను ముందుకు తీసుకుపోవడానికి. ఆ సో కాల్డ్ బడా కాంట్రాక్టర్ చేతిలో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను పెట్టి, ఆ సంపదలో కమిషన్లు తీసుకోవడానికి 2 రాష్ట్రాల్లో ఉన్న పరిపాలకులు నాంది పలికారు. దానికోసం కమిటీలు తప్ప వేరే ఏం లేదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.